హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. బత్తిని సోదరుల ఆధ్వర్యంలో చేప ప్రసాదాన్ని వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్నారు. ఇందుకోసం దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు తరలి రావడంతో ఎగ్జిబిషన్ మైదానం జనసంద్రంగా మారింది. ప్రతి ఏటా మృగశిర కార్తి రోజు బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. కవాడిగూడలో బత్తిని హరినాథ్ గౌడ్ నివాసముండే ఇంటిలో చేప ప్రసాదాన్ని తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం ఎగ్జిబిషన్ మైదానానికి తీసుకువచ్చారు. బత్తిని కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్వచ్ఛందంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం వరకు సుమారు 40,000 మంది చేప ప్రసాదాన్ని స్వీకరించారు. వీరిలో అధిక శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. చేప ప్రసాదం పంపిణీ పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఉండేది భయంకరంగా ఉండేది. మందులు పెద్దగా వాడినా తాత్కాలికంగా తగ్గుతుండేది, మళ్ళీ వస్తుండేది. ఇప్పుడు ఏం పెద్దగా రావడం లేదు. ఇప్పుడు పిల్లకాయలతో పరిగిస్తాను నేను. నాకు బాగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది సార్. मेरा नाम सेंदिल है, मैं बेंगलुरु से आ रहा हूँ. दिस इज माई सेकेंड विजिट. एफेक्ट है मेडिसिन का, बहुत अच्छा है. నేను మహబూబ్నగర్ డిస్టిక్ చర్చర్ల మండల్ ఆలూరు తాండా నుంచి వచ్చాను సార్. నేను రిటైర్డ్ ఎంప్లాయీ, డిఎంఎండ్ఎస్ ఆఫీస్లో పనిచేస్తుంటే మందు దొరికింది, మంచిగా ఉన్నాను సార్. ಬೆಳಗಾಂ ಡಿಸ್ಟಿಕ್ ಕಿತ್ತೂರು ಚೆನ್ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸ್ಟೇಟ್. ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ತಗೊಂಡಿದ್ದು, ಒಳ್ಳೆದನಿಸ್ತು. हाँ, नागपुर से आए हैं. एक जगह गए थे पर वहाँ कुछ आराम नहीं हुआ, मतलब डॉक्टर के पास नॉर्मल. इधर दवा देता बोले कैसे मालूम हो गया? ये मेरे भैया यहाँ रहते हैं तो उन्होंने बताया था. तो बहुत लोग आते हैं बोले यहाँ, मतलब दूर दूर से. तो फिर हम सोचे कि एक बार ट्राई कर लेते हैं. हरियाणा से आया हूँ, तो मेरे को फर्स्ट टाइम आया हूँ यहाँ पे. मैंने इंटरनेट के ज़रिए पता किया था इस पे, तो बढ़िया दवाई. मैं दिन में 3 या 4 बार इनहेलर लेता था, अब थोड़ा फील महसूस कर रहा हूँ. हम झारखंड से हैं. हाँ, दवा भी मिला, बेटा बेटी को खिलाया. भगवान से मन्नत करते हैं कि ठीक हो जाए हमारे तीनों का प्रॉब्लम. जगाधरी से आए हैं, नाम सीमा विग है और ये सेकंड टाइम मैं मेडिसिन ले रही हूँ. ये प्रसाद जो है मछली का, मुझे बहुत रिलीफ है पहले से. बंगाल से है, पश्चिम बंगाल से आए हैं हम. कितने साल हुए इधर? कितने साल? हम पिछले साल आए थे. पिछले साल दवा खा के ऊपर वाला के आशीर्वाद से हम 75-80% हम फिट हैं अभी. మంత్రి తలసానికి బత్తిని హరినాథ్ గౌడ్ చేప ప్రసాదం వేశారు. అనంతరం తలసాని కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎగ్జిబిషన్ మైదానాన్ని సందర్శించి చేప ప్రసాదం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అజంతా ప్రవేశద్వారం వద్ద 16 బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలను లోనికి పంపిస్తున్న నిర్వాహకులు 32 కౌంటర్ల ద్వారా నిరాటకంగా చేప ప్రసాదం పంపిణీ కొనసాగిస్తున్నారు. ఒక్కో కౌంటర్ వద్ద 2 వాలంటీర్లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖాధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 1000 మందికి పైగా పోలీస్ సిబ్బంది అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎగ్జిబిషన్ మైదానం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల రాకపోకల కోసం రవాణా శాఖ అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. భారతదేశమే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ అస్తమా పేషెంట్స్ అంతా 2-3 రోజుల నుంచే వచ్చిండ్రు. మరి ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి మరి చేప ప్రసాదం తీసుకోవడానికి రావడం, ఈసారి ప్రభుత్వ అరేంజ్మెంట్స్ మూలాన మరి ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరి మార్నింగ్ 4 o'clock నుంచి వర్షం భారీ ఎత్తున వర్షం పడడం మూలాన అయినప్పటికీ అరేంజ్మెంట్స్ విషయంలో ఎక్కడ లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడం, రెండోది ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చిన ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇదే విధంగా చేస్తుంటారు వారు. కాబట్టి ఇది ప్రజలకు చాలా మేలైనటువంటి కార్యక్రమం. దీన్ని మనం అందరం అభినందించాలా. ప్రభుత్వం తరపు నుంచి పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మిగతా డిపార్ట్మెంట్ అన్ని కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి పూర్తిగా శాయశక్తుల కృషి జరుగుతున్నది. తరతరాలుగా వస్తున్న చేప ప్రసాదం పంపిణీని నిరాటకంగా కొనసాగిస్తామని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని చేప ప్రసాదం నిర్వాహకులు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు.
1845 సంవత్సరం 172 సంవత్సరాల నుండి కూడా ఇది కొనసాగుతుంది. 1993లో మందుల కంపెనీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి కూడా కొంతమంది బ్లాంక్ చెక్ ఇస్తాము, ఫార్ములా ఇవ్వమంటే కూడా మేము దేనికి లొంగలేదు. అందుగురించి వాళ్ళు ఎన్నెన్నో అభియోగాలు మా మీద చేసినా అని కూడా ఏ అభియోగాలు మీరు నమ్మకండి, ఏ దానికి కూడా నమ్మకండి. ఏ రోగికే నష్టం అవుతుంది, మాకేం నష్టం కాదు, వాళ్ళకేం నష్టం కాదు. కానీ వచ్చిన రోగులు వరుసగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేసుకోవాలి. వరుసగా ఇవన్నీ పాటిస్తే నియమ నిబంధనలు పూర్తిగా పాటించే వరకు కంప్లీట్గా తగ్గుతుంది. శుక్రవారం ఉదయం వరకు బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.